హాయ్ అండి, మేము మీ గిగిల్ సిస్టర్స్. మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే కన్సిడర్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు నేను చూపించబోయేది లాంగ్ వీడియో మా బ్లాక్ బిట్స్ కలెక్షన్ అండి. ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్లో పార్ట్ 1 పార్ట్ 2 చూసేసి ఉంటారు. ఈసారి నేను లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను విత్ ద క్లియర్ ఎస్టిమేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను చూపించబోయేది బ్లాక్ బిట్స్ కాదండి. ఇది జస్ట్ సింపుల్ చైన్. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు టక్మన్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 5 గ్రామ్స్ అండి. మల్టిపుల్ యూస్గా చాలా చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది. చూడంగానే నచ్చేసి తీసేసుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటిది ఒకటైతే మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఎస్, ఇక్కడ నుంచి నేను మీకు బ్లాక్ బిట్స్ కలెక్షన్ చూపిస్తాను. ఇది వచ్చేసి అరౌండ్ 4 గ్రామ్స్ అనుకుంటాను. ఒక పింట్రెస్ట్లో చూసి మా అక్క దీన్ని చేయించుకుందండి. డైలీ వేర్ పర్పస్కి దీన్ని బాగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తుందన్నమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇది నా వెడ్డింగ్ నల్లపూసల అండి. లైక్ నేను ఫస్ట్ తీసుకున్న చిన్న బ్లాక్ బీడ్స్ అనమాట. మధ్య మధ్యలో రైస్ గోల్డ్ పర్ల్స్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. దీనికి వెయిట్ వచ్చేసి అరౌండ్ 8 గ్రామ్స్ అండి. ఆఫీస్ పర్పస్కి బాగుంటుందని తీసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా, ఇది చాలా ఓల్డ్ మోడల్ అయినప్పటికీను అప్పట్లో నచ్చి తీసుకున్నాను. మా ఊర్లో అదే ఉండిందనమాట. ఇది మీ అందరికీ తెలుసు, షార్ట్ వీడియోలో చూసేసి ఉంటారు. దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 13 గ్రామ్స్ అండి. ఇది నేను సిఎంఆర్లో తీసుకున్నాను. నా దగ్గర ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్ బ్లాక్ బీడ్స్తోనే ఉంటాయి. ఒకటైనా గోల్డ్ ఉండాలి, ఎక్కువగా ఎలిగెంట్ అవ్వాలి అని చెప్పి ఇది తీసుకున్నాను. అప్పట్లో నాకు ఇది 80,000 ఏదో పడినట్టుంది. ఇది వచ్చేసి 2 లైన్స్లో నాకు బ్లాక్ బీడ్స్ ఉండాలని చెప్పి తీసుకున్నాను. బట్ ట్రస్ట్ మీ, ఇలాంటివి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. ఇదేంటంటే ఊరిక ట్విస్ట్ అయిపోతుంది. ఆ బ్లాక్ బీడ్స్ అనేవి చాలా సన్నగా ఉన్నాయి, వెంటనే ట్విస్ట్ అయిపోతుంది. ఐ థింక్ నేను దీన్ని 4 or 5 టైమ్స్ కూడా వేసుకొని ఉన్నాను. మీరు ఒక్కసారి మాత్రం దీన్ని కన్సిడర్ చేసుకొని మీరు ఎప్పుడైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి నేను జాల్ కాస్ట్లో తీసుకున్నాను. నాకు డాలర్ ఉన్న నల్లపూసలు అంటే చాలా ఇష్టము. ఇది చూసిన వెంటనే ఎందుకో నా మెడకి సెట్ అయింది అనిపించింది. కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించింది అని చెప్పి ఇది తీసుకున్నాను. దట్టు ఆ హుక్ సిస్టమ్ ఏదైతే ఉందో, లాస్ట్ లాక్ సిస్టము, అది దీనికి చాలా బాగా ఇచ్చారు. కొంచెం స్ట్రాంగ్గా నైస్గా ఉంటుంది. ఇది వేసుకున్నప్పుడు చాలా ఎలిగెంట్ లుక్ అనిపిస్తుంది. మధ్య మధ్యలో ఆ బ్లాక్ బాల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా 4 గ్రామ్స్ అండి. ఇది నేను పింట్రెస్ట్లో చూసి చేయించుకున్నాను. ఇది చాలా ఓల్డ్. యాక్చువల్లీ నన్ను ఆ గోల్డ్ షాప్ వాళ్ళు మోసం చేశాడండి. అది సౌసీ పల్స్ అని చెప్పి ఇచ్చారు. బట్ దాని కలర్ మొత్తం షేడ్ అయిపోయింది అనమాట, డైలీ వేర్కి యూజ్ చేసి. ఐ డోంట్ నో సౌసీ పల్స్ అనేవి కలర్ షేడ్ అయిపోతాయి ఆర్ నాట్, బట్ నావైతే షేడ్ అయిపోయాయి. దాంట్లో నేనైతే మోసపోయాను. ఇవి వచ్చేసి నా లాంగ్, ఇక్కడ నుంచి మా లాంగ్ నల్లపూసలు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ నా ఒక్కదానివే కాదండి, నాది మా అక్కది, ఇద్దరిదిను. ఇక్కడ వచ్చేసి పికాక్ డిజైన్, మొత్తం గోల్డ్ ఎక్కువ వచ్చేలాగే చూసాము. మీరు గమనించినట్టయితే అస్సలు స్టోన్స్ ఉండవండి మేము తీసుకున్న దాంట్లో. ఎనామిల్ పెయింట్ ఆర్ఎల్స్ కంప్లీట్గా గోల్డ్. ఎందుకంటే మేము స్టోన్స్కి అంత ప్రిఫరెన్స్ ఇయ్యము, మళ్ళీ బైబ్యాక్ కూడా ఉండదు దానికి. ఇది వచ్చేసి నా పెళ్లి నల్ల పూసలు మా అత్తగారు చేయించారు. ఇది నాకు చాలా నచ్చింది. అప్పటి వరకు, అంటే నేను చాలా ఫంక్షన్స్కి వెళ్ళి ఉంటాను, చూసుంటాను. అప్పటి వరకు నేను ఇలాంటి మోడల్ నల్ల పూసలు ఎక్కడా చూస్తూ ఉన్నాను. అందుకే దీన్ని చేంజ్ చేయాలంటే నాకు మనసు అస్సలు రాదు. నాకు చాలా 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 నచ్చుతుంది. అండ్ ఇది నా మోస్ట్ 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 ఫేవరెట్ అండి నల్లపూసలు. ఒకవేళ నేను సెకండ్ లాంగ్ నల్లపూసలు చేయించుకుంటే దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్. అండ్ ఇది నాది కాదు, మా అక్కది, వాళ్ళ అత్తయ్య వాళ్ళు చేయించారు. ఇది ఎగ్జాక్ట్గా 5 సవర్లు ఉందన్నమాట. చాలా 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 బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని గిగిల్ సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.